కాలయాపన చేయకుండా తక్షణమే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో మరి ఈ రోజు నుంచి హైదరాబాద్ లో ఆమర నిరాదీక్షకు చేపట్టినటువంటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ గారికి మద్దతుగా ఈ రోజున మేము ఇక్కడ రిలే నిరాదీక్షలు ప్రారంభించడం జరిగింది. మరి కురుక్షేత్ర విషయం మహాసభ దగ్గర నుంచి, అట్లానే కరీంనగర్ లో జరిగిన ఉప ఎన్నికల దగ్గర నుంచి, అట్లానే మొన్న ఇజోడ్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభ దగ్గర నుంచి మరి ముఖ్యమంత్రి గారు మాదిగలకు హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీలు నమ్మే మేము మోసపోయాం. ఇక ముఖ్యమంత్రి గారు హామీలు నమ్మే పరిస్థితి ఇప్పుడు మాదిగలు లేదు. నిజంగా మరి ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ పైన చిత్తశుద్ధి ఉంటే మరి కృష్ణమాదిగ గారు ప్రారంభించిన ఆమరణ నిరాదీక్ష మరి తీవ్ర రూపం దాల్చక ముందే మరి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారితో వర్గీకరణ పైన ఒక స్పష్టమైన హామీ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా మరి ఏ కులం అయితే తమకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేయటం అది అంబేద్కర్ స్ఫూర్తి. మరి దానికి విరుద్ధంగా మాలమహానాడు ఈ రోజున మరి వర్గీకరణ ఉద్యమానికి అడ్డు తగలటం అనేది అది అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం. మరి వారికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మరి వర్గీకరణ ఉద్యమానికి మరి అడ్డు చెప్పకుండా, వ్యతిరేక ఉద్యమం చేయకోకుండా మరి ఈ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, భవిష్యత్తులో జరిగే దళిత ఉద్యమాలకి కలిసి రావాలని చెప్పేసి సోదరులకు మేము తెలియజేస్తున్నాం.